మార్పు చెందకపోతే నువ్వు ఎంత గెంతునా ఎంత చప్పట్లు కొట్టినా వేస్ట్. హల్లెలూయా. ఆ పాయింట్ మీకు అర్థమవుతే మాత్రం బ్రతుకులు బాగుపడతాయి. వర్షిప్ చేస్తూ ఉన్నప్పుడు నువ్వు జంప్ అవుతా ఉన్నావు, మంచిది, ఆ అభిషేకం తట్టుకోలేక. లేకపోతే కన్నీరు ఏర్లైపోతా ఉంది, మంచిది. లేకపోతే చప్పట్లో స్పీడ్ కొడతా ఉన్నా, మంచిది. లేకపోతే దేవుడితో యొక్క ఏకాత్మ సంబంధం కలిగి ఉంటున్నావు, చాలా మంచిది. కానీ దీని ద్వారా నీ హృదయం కానీ మార్చబడకపోతే మాత్రము నువ్వు ఎప్పుడు అడగకపోయినా నేను పరిశుద్ధాత్మ దేవుడిని లెక్క అడుగుతాడు. జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. ఈరోజు చాలా మంది చాలా సంఘాల్లో ఈ విషయాన్ని మర్చిపోతా ఉన్నారు. దేవుడు నన్ను తాకాడు బ్రదర్ అంటారు. మరి తాకినప్పుడు ఇలా క్రియలేవి. మన శుక్రవారం కోసం ఇదే టాపిక్ వాక్యం చెప్పాను. దేవుడు నన్ను ముట్టాడు బ్రదర్, వర్షంలో ఏదో తెలియని ఒక అభిషేకం నన్ను తాకింది బ్రదర్, తెలియని ఒక వెలుగు నన్ను తాకింది బ్రదర్. లేకపోతే వర్షిప్ చేస్తా ఉన్నప్పుడు నేను ఎక్కడికో ఏదో మంచి అనుభవంలోకి వెళ్ళాను బ్రదర్ అంటారు, మంచిదే. తాకినప్పుడు నీలో క్రియా ఫలితం ఏది? ఇది నేను అడగకపోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడిని అడుగుతాడు, నీ హృదయాన్ని అడుగుతాడు, నీ మనస్సును అడుగుతాడు. నువ్వు పడుకుంటున్నప్పుడు, నీ గుండె మీద చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇదే అడుగుతాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జరిగిందే వర్షపు అయ్యిందిలే, మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత అధికారిక లోకంలో నుంచి గడప దాటిన తర్వాత మందిరం గడప దాటిన తర్వాత మా జీవితం మాదే, మా బ్రతుకు మాదే అని చెప్పేసి చాలా మంది వారికి నచ్చిన త్రోవలోకి వెళ్ళిపోతాం అనుకుంటా ఉంటారు. జ్ఞాపకం చేసుకోండి, ఎవరు మిమ్మల్ని అడగకపోయినా, దైవ సేవకులు మిమ్మల్ని అడగకపోయినా, సేవకులు మిమ్మల్ని అడగకపోయినా, లేకపోతే ఇతరితర కుటుంబ సభ్యులను అడగకపోయినా ఎవరో తెలుసా, నేను ప్రకటిస్తున్న దేవుని అడుగుతాడు. అదే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నిత్యము ఉంటాడు. జ్ఞాపకం చేస్తే. హల్లెలూయా. నా పాయింట్ మీకు అర్థమవుతే ఎంతమంది ఆత్మ పొందుకున్నారో, ఎంతమంది ఆత్మ పొందుకోవాలో తెలుసుకోండి. హల్లెలూయా. స్తోత్రం. నువ్వు దేవునికి వాక్యానికి భయపడే స్థితిలో ఉండాలి. నువ్వు ఎవరికి భయపడవు. మనం ఎవరికి భయపడమండి. చాలా మంది యవనస్తులు మాట ఏం తెలుసా అంటారు, లోకాసం యవనస్తులు ఎవడో భయపడని అంటారు. ఎక్కువగా వినబడే మాట తెలుసా, ఎవడైతే నాకేంటి ఏంటి, ఎవడైతే నాకేంటి, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే జీవిస్తాను, నేను ఇలాగే ఉంటాను సార్, నేను ఎలాగుంటాను పాస్టర్ గారు, ఎవరు నేను చేయలేడండి అన్న మాటలు అంటూ ఉంటారు. నేను అడుగుతా ఉన్నాను, చెప్తా ఉన్నాను, నువ్వు ఎలా బ్రతికినా, నువ్వు ఎలాగున్నా, ఎవడు నిన్ను అడగడేమో కానీ నిన్ను పుట్టించిన దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను తల్లి గర్భంలో రూపొందక మునిపే భిన్నంగా ఏర్పరిచిన దేవుడు ఒక దినాన్ని నేను లెక్క అడుగుతాడు. ఆ లెక్క అడిగినప్పుడు ఆసమాసగా పాస్టర్ అన్నట్టు అడగడండి. ఆయన యొక్క స్వరము కొన్ని వేల ఉరుములు లాంటి స్వరంతో వస్తూ ఉంటుంది. ఆయన కళ్ళు అగ్ని జ్వాల వంటి ఒక నేత్రములు కలిగిన వాడు. అతను ఆయన సింహాసనం మీద నిల్చొని కూర్చొని అడుగుతా ఉన్నప్పుడు నువ్వు చెప్పడానికి సమాధానం నీ దగ్గర ఉండాలా. హల్లెలూయా. హల్లెలూయా. నిద్రపోతే చెప్పండి హల్లెలూయా. దేవుని స్తోత్రం. మెలుగుగా ఉండాలి. దయచేసి నిద్రపోతే ఇంట్లో దొంగపోండి, చాలా పర్లేదు. మందిరాలకు పడుకొని రాకండి. ఎవరైనా స్థిరంగా వాక్యం ఆలోచించాలి. నా కుటుంబం వారైనా, నా ఇంటి వారైనా, సంఘస్థులైనా వాక్యము చెప్తా ఉన్నప్పుడు దయచేసి మెలుగు కలిగి ఉండాలి. నేను ఎవడు లెక్కడగా అడగడేమో కానీ నేను ప్రకటిస్తున్న దేవుడిని లెక్క అడుగుతా ఉంటాడు. చాలా మంది యవనస్తులు ఏమనుకుంటా ఉంటారంటే, ఎవరేమనుకుని నాకేంటి, ఎవరేమనుకుని నాకేంటి, నేను ఇలాగే ఉంటాను అనుకుంటా ఉంటారు. నువ్వు ఉండు అలాగే, నువ్వు ఉండు. ఒక్కరోజు అలాగే, ఒకరోజు గర్విష్ఠులకి గడ్డి మేపించే దేవుడు ఎవరండి? మన దేవుడు. హల్లెలూయా. గర్వంతో గర్వికిపోతా ఉంటారు చాలా మంది. గర్వంతో కళ్ళు మూసిపోయి ఉంటారు చాలా మంది. అటువంటి వాళ్ళకి బుద్ధి ఒకరోజు దేవుడు చెప్తాడు. హల్లెలూయా. వాక్యం సెలవిస్తా ఉంది, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా లోపడకపోతే మాత్రం నువ్వు సేవకుడికి లెక్క చెప్పవసరం లేదు, సేవకురానికి లెక్క అవసరం లేదు, నువ్వు నీ అన్నకి అప్ చెప్పవసరం లెక్క, నువ్వు కొడుకు లెక్క అప్ అవసరం లేదు, లేకపోతే నువ్వు తల్లిదండ్రులు లెక్క అప్ చెప్పవసరం లేదు. కానీ పరిశుద్ధాత్మతో నింపబడుతున్నావు అనుకుంటున్నాను, నీవు మాత్రం దేవునికి లెక్క అప్పు చెప్తాను. వచ్చానండి, ఆరాధన చేసావండి, ఎలా పరిశుద్ధాత్మ దేవుడు నేను తాగాలనుకుంటా ఉన్నావు ఈరోజు? ఎలా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు అనుకుంటా ఉన్నావు? ఎలా పరిశుద్ధాత్మ దేవుడిని తాకాడండి, నేను గెంతానండి, నేను చప్పట్లు కొట్టానండి అని అనుకుంటా ఉన్నావు? నీలో పాపము లేకపోతే నేను పరిశుద్ధాత్మ ఉన్నట్టే. దేవుని స్తోత్రం.
ఈరోజు చాలా మంది అదే కోణంలోకి వెళ్ళిపోతా ఉన్నారు. నా సంఘం ఆ కోణంలోకి వెళ్ళిపోకూడదు. నువ్వు నింపబడతా ఉన్నావు మంచిదే, నువ్వు ఆరాధిస్తున్నావు మంచిదే, నువ్వు టంగ్స్ అన్ని భాషలు మాట్లాడుతున్నావు మంచిదే, నువ్వు దేవుడిని స్తుతిస్తా ఉన్నావు మంచిది. కానీ నీ పరిశుద్ధతలో దేవుడు కనిపిస్తున్నాడా? నీలో దేవుడు కనిపిస్తున్నాడా? నీ హృదయానికి దేవుడు కనిపిస్తున్నాడా? ఇక్కడ బాగా ఆరాధన చేస్తావు, లోకంలోకి వెళ్ళినట్టునే అర్థమైన సినిమా పాటలు, రీల్స్, చెత్త చెదారం, నీకు తెలియని మనకు తెలియని రొట్టంతా చూస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. ఏది పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడని నడిపింపు. పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా మనం తాగితే మాత్రం జ్ఞాపకం చేసుకోండి, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడంటే మాత్రం నువ్వు ఒక సినిమా చూద్దామన్నా, ఒక రీల్ చూద్దామన్నా, దేవుడు నీ పక్క నుండి నీకు మొట్టగలు పెడతా ఉంటాడు నీ హృదయంతోటి. ఏం చేస్తున్నావు? సేవకులు చూడరు, లేకపోతే నీ తల్లిదండ్రులు చూడరు, నీ యొక్క ఇరుగు పొరుగు చూడరు. కానీ పరిశుద్ధాత్మ దేవుడిని తాకాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడంటే మాత్రం ఎవరు చూద్దా తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని హృదయానికి ముట్టగాలు పెడతా ఉంటాడు. హల్లెలూయా. చాలా మంది యవనస్తులు వాళ్ళు కాదులేండి, అవుట్ సైడ్ వాళ్ళు నైట్ టైం ఎక్కువ ఫోన్ మాట్లాడతారు, ఎవరు చూడలేదు. కానీ నిన్ను కాపాడువాడు, ఇశ్రాయేలు కాపాడువాడు కొనుకడు. ఇప్పుడు ఆలోచించండి. నీ తల్లి పడుకుని పోతుందేమో, నీ తండ్రి పడుకుని పోతున్నాడేమో, నీ అన్న పడుకుని పోతున్నాడేమో, నీ యొక్క కుటుంబ సభ్యులు పడుకుని పోతున్నారేమో, నీ బిడ్డలు పడుకుని పోతున్నారేమో. నిన్ను కాపాడిన వాడు ఒక్కసారి నీటి మూలంగా రక్షణ తీసుకున్నాడు. నిన్ను నా దేవుడు కునుకకుండా కాపాడుతూనే ఉన్నాడు. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట ఎవరు ఆలకిస్తున్నాడో? దేవుడు ఆలకిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, నేను మోసం చేస్తున్నానండి. ఎవరు మోసం చేస్తున్నావు? దేవుడు మోసం చేస్తున్నావు. హల్లెలూయా. నువ్వు మోసం చేస్తున్నావు అనుకుంటావు.